తెలంగాణ అవి తీసే అది బెలూన్స్ లేని తీసే ఈయన టోకెన్ ఉంది టోకెన్ ఇంత చిన్న సన్నపికి పేపర్ చూపించి కదా మీకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది. మొదటగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మినిస్టర్ల మీదుగా మొక్క ధన్యవాదాలండి అందించవలసిందిగా కోరుతూ మున్సిపల్ అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి వచ్చిన అతిథులకు ఒకరొకరుగా మొక్కల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వారు ఆగస్టు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మన దేవలవాడ, బోయిన్పల్లి, చెంగు, అలింకోటిని ఎంపిక చేయడం జరిగింది సార్. సో అలాగే మొత్తం జిల్లాలో మనకి అని దీప ప్రకాశనం జరుగుతోంది. అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది. ఒక చక్కని కార్యక్రమంలో జరుగుతోంది. బండి సంజయ్ గారి ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో అన్న పెట్టుకో హెల్మెట్ ఇప్పటి వరకు 6 అందించడం జరిగింది. కలెక్టర్ పథకం కింద 114 మంది 99,000 సబ్సిడీ కింద అందించి ఎంపిక కొరకు సిద్ధంగా ఉన్నాయి. 741 ఎల్లారెడ్డిపేట్ 14,955 మంది జిల్లా. ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి, వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు 60% కేంద్రము, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగుల పక్షాన, ప్రజల పక్షాన గౌరవ కేంద్ర మంత్రివర్గకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రామ్ ఒక మాట అన్నది చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి. ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నాను చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు, మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గానికి రమ్మని ఆహ్వానించమని చెప్పినటువంటి సందర్భం వచ్చినప్పుడు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ, లేకపోతే
బలీన వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భం గుర్తు చేసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ నేను అనేక సందర్భాల్లో అనేవాడిని అంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినోళ్ళకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రిగా కావడం ఇలా ప్రజలు అవకాశం కల్పించిన దరిమిలా మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మధ్యతరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే లేదా కేంద్రం నుంచి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా 60-40 చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు 100 తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఇది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే విధంగా ఉంటుందని చెప్పడానికి కోసం ఒక ఉదాహరణగా నేను చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు 9,000 పైచిలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నారు సమాజంలో మన పుట్టుకతోనే ఈ విధంగా పుడతామని చెప్పి అనుకోము మన కర్మ ఫలం ఈ జిల్లాలో ఇప్పటికే 9,000 పైచిలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం స్వరూప గారు అన్నట్టు మనం ఎవరమైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకోము అది దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో మానవతావాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పని ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా వారికి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ బంక్ ఎవరు దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రులకు కోరుతామని ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకుడు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఇలాంటివి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే మరి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం ఇప్పుడు బహుశా 2 మాసాల క్రితం 15 రోజుల క్రితం ప్రారంభం చేసినాం అట్టి ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆర్డర్ చేయాలని చెప్పని ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి వికలాంగులకు సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం 3 చక్రాలు ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుండనేటువంటిది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ చదువుతూనే స్కూటీ ఇవ్వాలని చెప్పలేదు నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పండి వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్టే మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి 2 కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇవ్వడానికి మెరుగైనటువంటి అవకాశం ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ ఇటీవల ఈ జిల్లాలో 5 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరం నేను చెప్పాను ఎందుకంటే వీళ్ళకు ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటిది చెవిటికి సంబంధించి కానీ కాలుకి సంబంధించి కానీ చేతికి సంబంధించిన అంశాలు ఇతరత్ర 600 పైచిలకు కోట్ల గ్రౌండ్ ఈరోజు మనం కొన్ని చేయగలుగుతున్నాం ఇంకో కొంతమందికి జైపూర్ కాలని చెప్పి అనేటువంటి తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఇంక ఇతరత్ర కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమం నుంచి అందివలసినటువంటి మాట అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైన పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తే చెప్పని ప్రైవేట్ సమస్యలు కూడా అనుకున్న సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొంది ఈరోజు పదవులో ఉన్న సందర్భంలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని సంకల్పంతో వేమనాడు రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా 100 కోట్లు ఇస్తామని మీకు కూడా తెలిసిస్తామని ఇవ్వని సందర్భం ఏదైతే ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మన బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో 76 కోట్ల పైచిలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము వేములవాళ్ళు వేయడం ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే మీకు వీలుగా రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా విషయం తీసుకునే సందర్భంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి కూడా 47 కోట్ల రూపాయలను తెప్పించి దాన్ని కూడా ఫౌండేషన్ వేసినాం అన్న సత్రానికి కూడా 35 కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ
లేకపోతే ఇతరత్ర మెరుగైనటువంటి సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోవాలని చెప్పాను. జిల్లా కలెక్టర్ గారు, మేము, పొన్నం ప్రభాకర్ గారు కూడా అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మనం వేనాడు దేవాలయానికి ప్రధానమంత్రి ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పని ఆలోచనతోటి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం. మేము మా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా కూడా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ, అన్నదాన సత్రానికి సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాంతో వసతి గదులు నిర్మాణం చేసుకొని, క్యూ లైన్ల నిర్మాణం చేసుకొని, ఇతరత్ర టూరిజానికి సంబంధించినటువంటి గుడి చెరువులు అభివృద్ధి చేసుకున్నట్టయితే సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవచ్చని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు వేముల రాజన్న ఆలయం మీకు తెలియంది కాదు, కోరిన కోరికలు తీర్చండి, కోరిన మొక్కు చెల్లిస్తామనే ప్రీతి ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభివృద్ధి పత్రం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మరి సంజయ్ గారికి గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తూ, వీలైనంత ఎక్కువలో ఈరోజు 50 కోట్లకు సంబంధించినటువంటిది మీరు ఏదైతే అంకురార్పణ చేసినారో దాన్ని దినదినం ఈరోజు ఈ సంవత్సరం 50, మరో సంవత్సరం 50 కోట్ల చొప్పున ప్రసాద్ స్కీమ్ ద్వారా మీరు ఇప్పించినట్టు ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీరు ఎలా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టింది మరో బడ్జెట్ కూడా పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం సమాంతరంగా మనం కలిసి చేసినట్టయితే రాజన్న ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద భక్తులు మీరందరూ మీకు కూడా ప్రత్యేక తెలుసు కాబట్టి తప్పనిసరిగా వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీ సహకారాన్ని అందించవలసింది సందర్భం కోరుతూ, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మీ మాటకి చెల్లుబాటు అవడానికి అవకాశం అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పినప్పుడు మీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తలకు చెప్పి ఈ ప్రాంతాన్ని వీలైతే ఎక్కువ స్కూల్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఆన్లైన్ క్లాసులు ఇప్పటికే మొన్న కలెక్టర్ గారు కేజీబీ స్కూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని వాటాగా పెట్టి కేజీబీ స్కూళ్ళలో ఆన్లైన్ స్కూల్స్ అంటే 8వ తరగతి నుంచే ఈరోజు ఐఐటికి సంబంధించి కానీ నీటికి సంబంధించిన పరీక్ష రాసే వారికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం, ఇంకా ఇతరత్ర కూడా మనం మన ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నత చదువుకోవడానికి కోసం అనేక గ్రామాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసెస్గా మనం మార్చడానికి కోసం సిఎస్ఆర్ ఫండ్స్ మనం తీసుకురాగలిగినట్టయితే మీరు ఇప్పించినట్టయితే మన ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని మాట సందర్భం చెప్తూ, ఇటీవల జిల్లాలు అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి, కత్లాపూర్, మేడిపల్లి, భీమారం. వారు జైత్యాల జిల్లాకు నవోదయ ఇచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా 3 మండలాలు కూడా కనెక్ట్ అయ్యే ఫోటోలో పెట్టాలని చెప్పిన వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేణుల 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీలో స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని, వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటి మరుపురాని మనం వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది. నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మధుపురానికి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బయటలకు అతీతంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బద్దులో సహకారం అందించి పనిచేస్తారని చెప్పిన ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ, ఈరోజు బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంతంలో మీరు వస్తారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొని పండి చెప్పాడు. శ్రీధరబాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని, ఎందుకంటే ఈ మధ్యలో మీరు 2 సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే ఆ రోజు అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీకు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పని ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పగానే ఈ కార్యక్రమంలో కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పాలి. ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకేతం కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పేరు ఉందనే ఆలోచన చేయాలని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, ఇంకా టూరిజానికి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు మనకు మిడ్ మానే డ్యామ్ సంబంధించిన దానిలో ఈరోజు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మీ దృష్టికి తీసుకొని వస్తుంది, మీరు కూడా ఆలోచన చేస్తే ఈరోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి బై సీ ప్లేన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ కూడా మనకు మిడ్ మానే డ్యాము వేములవాడ నుంచి శ్రీశైలం కానీ లేదంటే విజయవాడ కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో వీలైతే మంచిగా ఉంటుందనే ఒక ఆలోచన ఉంది. మీరు వీలైతే టూరిజం వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది కూడా మనకు ఈ ప్రాంతానికి అవకాశం ఉందనే మాట చెప్తూ, బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా నేను ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో నేను సహకారం ఇవ్వాలని చెప్పని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, సరే ఇది రాజకీయ వేదిక కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు
నేను అధికారంలో ఉంటేనే కలెక్టరేట్కి వస్తా, నాకు పదవి ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే అధికారంలో కలెక్టరేట్కి వస్తా అని చెప్పేటువంటి భావనతో మరి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో మనం సరైనటువంటి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిగా వారికి అన్ని తెలిసినప్పటికీ కూడా అధికారులు బెదిరించే ధోరణిలో పోవడం, కలెక్టర్లను కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటి మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు మరి వారికి కూడా సమాచారం ఉంది. వచ్చి కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి సంజయ్ గారికి మా జిల్లాకి ఇది కావాలని చెప్తే ఇంకా బాగుండేటువంటి ఆలోచన ఈ సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఓవైపు ఆక్రమణకు గురైంది ఆ బీఆర్ఎస్ భవన్. ఆ బీఆర్ఎస్ భవన్లో కూర్చొని కలెక్టర్ గారిని ఇష్టానుసారంగా తిట్టిన మాటలు కూడా మనం చూసినాం. ఇది సమాజం ఒప్పుకునేటువంటి అంశం కాదు. అంటే సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఎందుకు చెప్తున్నా అంటే అది ఎకరం కోసం స్థలం తీసుకొని 2 ఎకరాల నిర్మాణం చేసుకొని ఓ మంత్రిగా ఓ యువరాజుగా ఉండి ఆ అక్రమకు గురైనటువంటి బీఆర్ఎస్ భవన్ కలెక్టర్ను పట్టుకుని ఇష్టానుసారంగా తిడితే ఆ కలెక్టరు చట్ట ప్రకారం పోయి ఇది సరైనది కాదంటే ఆయన కూడా విమర్శించేటువంటి స్థాయి. సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మనం చూసినాం. వాటన్ని విషయాలలో కేంద్ర మంత్రి గారు మాట్లాడే జిల్లాకు సంబంధించి మరి ఓ బీసీలుగా లేకపోతే ఇంకా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వారిని పట్టించుకోకుండా కర్నూలు కూడా ఇష్టానుసారంగా మాటలు కూడా మనం చూసినాం. ఈ విధానాన్ని మనందరం కూడా తప్పుపడుతూ అధికారులకు అండగా నిలబడాల్సి ఒకరు అధికారులు వాళ్ళు చేసే పరిపాలనలో ఏదైనా పొరపాటు ఉంటే వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి పార్లమెంట్కి సంబంధించినటువంటి భాష ఉంది. లేదు మనం కలిసి కూడా చెప్పుకోవచ్చు ఈ విధానంగా పోవాలని. కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులను కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులు మెప్పు పొందడానికి, జారిపోకుండా వాళ్ళ అనుచరుల కోసం ఏదో 4 గట్టి మాటలు మాట్లాడాలని చెప్పని ఈరోజు కలెక్టర్లను ఈ విధంగా తులనాడడం కూడా సరైనది కాదనేది సభ ద్వారా కూడా మరొకసారి సందర్భం వచ్చింది. కాబట్టి నేను ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్లో ప్రెస్ మీట్ ద్వారా నేను సొంతంగా కూడా సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది వచ్చినప్పుడు. కానీ ఈరోజు అంటే వేదిక మీద కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి మనం పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రసీ కూడా అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని అంటే నేను అధికారులు ఉన్నప్పుడేమో ఒప్పు, నేను అధికారులు లేనప్పుడు తప్పు అనేటువంటి మాట కరెక్ట్ కాదన్నమాట. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చూస్తే వారి నోట్లు నేనేమో 1000 ఎకరాలు ఇంచుమించు అన్యాక్రాంతం వారి పరిపాలన, అంతేకాదు ఇంకా 2000 దాకా ఉండొచ్చు చెప్పని మాట అన్న సందర్భంలో ఇలాంటి వాటిని ఏదైతే ప్రజల ఆస్తిని భావి తరాల వారికి కాపాడడానికి చేసే ప్రయత్నంలో మీ సహకారం కూడా అందించాలి. ప్రజల ఆస్తిని కాపాడడానికి కోసం ఎక్కడైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం గురైందో ఆ అన్యాక్రాంతం గురైనటువంటి దాన్ని భావి తరాలలో ఇందిరా మిల్లు నిర్మాణం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ స్కూళ్ళ నిర్మాణం చేసుకోవడానికి భవిష్యత్తులో ఉండడానికి కోసం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ జిల్లాలో ఉంది. దానికి మీ సహకారం కూడా ఉండాలని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీ సహకారాన్ని కేంద్రం ద్వారా అందించాలని చెప్పిన సందర్భంగా నేను నా వైపు నుంచి కోరుతూ ఈరోజు మనం చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులకు గురవుతాను. దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే వాడు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గొంతమ కొత్త గుర్రెలు వాళ్ళు కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడీఐపీ వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా ఇంకో సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న 69,54,000 రూపాయలు విలువ చేసేటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదరిమణులకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వెమ్రవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసేటువంటి 1930 మందికి దివ్యాంగ సోదరిమణులు కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దానికి 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరిమణులు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకు స్థిరం చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడమే మన అందరికీ బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు. దారి చెప్పటోని యథారాజా పదాపద అయ్యేటుంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి దారి చెప్పటోళ్ళను దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంకో కలెక్టర్ గారు చెప్పిన
సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత ఈ కలెక్టరేట్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టరేట్ చెప్పకుండా వస్తే కలెక్టర్ అవార్డు చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. బడి సార్ దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు గతంలో. ఎప్పుడు వెళ్ళే కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలే. ఈయన ఒక్కసారి కలిసి నేను అడిగాడు ఒక ఆయన, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక్కసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అంటే పెడదాం అని చెప్పి అన్న. ఏం పెడదాం, నీ ఆలోచన మంచినప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే, లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నేను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కథ అవుటే. ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక సంవత్సరాలకి ఎప్పుడు చేస్తాడు, ఇప్పుడు కలెక్టర్ తిరుగుతూ ఉంటారు. ఒక్కరు గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్ చాలా పొడియస్ ఎంపీ కావచ్చు. ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు, ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టి ఉంచారు, విచారణ అంటూ కబ్జా చేసుకుని వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తే చూస్తాం మేము కూడా అయిపోతుంది సార్. మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం స్వాధీనం చేసుకోండి, స్వాధీనం చేసుకోవాలి, పేదలకు వచ్చాలి. ఇలా కూడా ఇవే దివ్యాంగుల కాలనీ కట్టిన అవసరం వస్తే ఎకరాలు కబ్జా చేసి మన నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీలు మేమే తోపుగానే ఉంటే ఇది పొట్టోడు ఇది శాస్త్రం ఉంటాయి కదా, పొడుగోడు పొట్టోని కొడితే పొట్టోని పోసమ్మ కొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడినా భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్కన ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదని, సమాజం హేళన వస్తుంది అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా శ్రీనివాస్ గారు ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆఫీసర్ నాకు అప్రూవల్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్రూవల్ ఇస్తారన్నాడు, కానీ ఆఫీసర్ అంటే తొందర ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వెమ్లవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతుందంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే మనకి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం తప్పకుండా వస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుని చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు. ఇదందరూ మీరు పెట్టిన భిక్షనే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్, దయచేసి ఈ కబ్జాలు దయచేసి ఆపండి. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా చేశారో వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది తిడతారు పట్టించుకొస్తారు, కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి. కాబట్టి ఆ విషయాలు మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు.
కబ్జా చేయడం మాత్రం జాగ్రత్త దొరుకుతుంది. ఎకరాలు దున్నే మొత్తం పొట్టుబడుతున్న పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపందం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకు ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. అన్న ఒక కుటుంబమే లాభపడి కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములని, ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో, నా పేరు మీద జాగా ఉందో, ఇంకో మీద జాగా ఉందో ఏం లేదు. పార్కులు ఓరి పేరు మీద వచ్చినాయి. శ్మశాన వాటికలు ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారా అంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములలోనే శ్మశాన వాటిక గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు. తీసుకొచ్చి కలెక్టర్ ఏదో కూటాలు కట్టారు. తీసుకొచ్చి వాళ్ళు కబ్జా చేసుకోవడానికి మంచి మంచి భూములు ఉంటాయి, కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టారు. వర్షం పడితే కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. సారసక పెద్ద వర్షం గురవలేదు ఇంకా సారసక పెద్ద వర్షం లేకపోతే బోర్డు కొనుకోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు స్వార్థం ఉండే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యులుగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా. కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాడు. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరూ కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.